నమస్తే 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 అక్కళ్ళారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా అన్నల్లారా నేను మీ ఆర్జే చైతన్ని మీ ఓటు మాత్రం నాకే వెయ్యండి ఓటు వేయడానికి సబ్స్క్రైబ్ చేయండి మరి బయట పొలిటికల్ ఫీవర్ మాత్రం బాగా నడుస్తుంది ఈ పొలిటికల్ ఫీవర్ ని క్యాచ్ చేసి ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమా ఈజ్ ప్రతినిధి మరి ఈ రోజు నేను నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చేతన్ కి పాఠశాలలో చేయబోతున్నాను ద రివ్యూ ఆఫ్ ప్రతినిధి ఇన్ జస్ట్ 60 seconds. Ladies and gentlewomen, भाइयों के बहनों, it's time to take you back to school. It's time we make the Pathshala cool. It's time for Chetan ki Pathshala. Oh, I forgot to mention bhaiyo and gentlemen, conditions apply. మరి స్టార్ట్ చేద్దాం ద రివ్యూ ఆఫ్ ప్రతినిధి ఇన్ జస్ట్ 60 seconds అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెల్ సినిమాలో నారా రోహిత్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశాడు. ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి జరిగిన మోసానికి రివెంజ్ తీసుకోవడానికి సీఎం నే కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన తర్వాత డిమాండ్స్ ఇస్తాడు. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ డిమాండ్స్. ఆ డిమాండ్స్ పైన బాగా రీసెర్చ్ చేశారు అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో లవ్ అంత తొందరగా అయిపోతుందా ఏంటి, ఫ్రెండ్షిప్ కోసం ఇంత చేస్తారా, ఏ కామెడీ అది అని అనిపిస్తుంది. లూప్ హోల్స్ కొన్ని ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ లో ఆ లూప్ హోల్స్ ని మన ఆనంద్ బాగా కవర్ చేశారు అని చెప్పొచ్చు. పవర్ఫుల్ డైలాగ్స్, పర్ఫెక్ట్ మ్యూజిక్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే తో వచ్చిన సినిమా ప్రతినిధి. ఇట్స్ ఎ గుడ్ మూవీ. చాలా మంది బయట అనుకుంటున్నారు ఇట్స్ ఎ పొలిటికల్ మూవీ, పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేస్తున్నారని. ఆ థాట్ ని పక్కన పెట్టేస్తే సినిమా ఈజ్ అ వెరీ నైస్ మూవీ అండ్ అ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. సినిమాలో కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉంటే ఆ యాక్టింగ్ ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. మా సీన్స్, ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి సినిమాలో. లాస్ట్ లో కోట అడుగుతాడు రోహిత్ ని, అసలు నువ్వు ఎవరివయ్యా చెప్తావా, నీ పేరేంటంటే రోహిత్ అంటాడు నేను కూడా సీఎం ని, అంటే నేను కూడా కామన్ మ్యాన్ ని. మరి ఈ ప్రతినిధి సినిమాకి నేను ఇస్తున్నాను 3.25 stars. వెళ్లే ముందు ఐ వాంట్ సే సంథింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓట్ ఇచ్చేటప్పుడు పొలిటీషియన్ చాలా మంది డబ్బులు ఇస్తారు, మీ పైన ఖర్చు చేస్తారు. మాక్సిమం ఎంత ఖర్చు చేస్తారంటే ఓ మందు, విందు, చిందు అంత కలిపి ఓటుకి 3000 రూపీస్ మాక్సిమం కదా. ఒక్కసారి ఆలోచించండి, ఆ 3000 రూపీస్ ఇచ్చి పొలిటీషియన్ మీ పైన 5 years రూల్ చేస్తున్నాడు. దట్ మీన్స్ 3000 డివైడెడ్ బై 5 విచ్ కమ్స్ టు 600. ఆ 600 డివైడెడ్ బై 365 days అంటే 1.64 పైసే, అంటే 1.64 రూపీస్. అంటే ఒక 2 రూపాయలు ఇచ్చి ఒక పొలిటీషియన్ మిమ్మల్ని కొనుక్కుంటున్నాడు. ఇవాళ రేపు 2 రూపీస్ ఒక పిచ్చ పొడు కూడా తీసుకోవట్లేదండి. సో డబ్బులు తీసుకొని ఓట్ చేయకండి. కాస్ట్, రిలీజియన్ ఇవన్నీ చూసి ఓట్ చేయకండి. టాలెంట్ చూసి ఓట్ చేయండి అండ్ యూజ్ యువర్ రైట్ టు ఓట్. ఓటింగ్ పైన ఐ హావ్ మేడ్ అ వీడియో. ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ టెల్ మీ వాట్ యు థింక్ ఆఫ్ ఇట్. subscribe.